ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. బయ్యాకపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. బూడిదపేట గొత్తికోయగూడెంలో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో గొత్తికోయ గ్రామంలో పెద్ద పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. ఈ క్రమంలో పెద్ద పులి అడుగులు గుర్తించిన అధికారులు మేడారం వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. కల్వపల్లి, కన్నేపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. బయ్యాకపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించినారు స్థానికులు. బూడిదపేట గొత్తికోయగూడెంలో ఆవుపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో గొత్తికోయ గ్రామంలో పెద్ద పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు అటవీ శాఖ సిబ్బంది. ఈ క్రమంలో పెద్ద పులి అడుగులు గుర్తించిన అధికారులు మేడారం వైపు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. కల్వపల్లి, కన్నెపల్లి, కొత్తూరు, రెడ్డిగూడెం గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మీనాక్షి, వరంగల్ ఉమ్మడి జిల్లాలో పెద్ద పులి అయితే కంటిన్యూగా కునుకు లేకుండా చేస్తుంది. గత నెల రోజులుగా అటు భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, రెండు జిల్లాల్లో సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తూ గ్రామస్తులను హడలెత్తిస్తుంది. ఈ రోజు తాజాగా పెద్ద పులి దాడిలో ఒక ఆవు కూడా మృతి చెందడం జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యకపేట అటవీ ప్రాంతంలో గూడెం దగ్గర పెద్ద పులి దాడి చేస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులుగా చెప్పడం జరిగింది. ఈ గ్రామం మీదుగా మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర నుంచి మేడారం గ్రామం పరిసర అటవీ ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు అయితే గ్రామస్తులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. గత నెల రోజులుగా పక్క కాళేశ్వరం ప్రాజెక్టు సరిహద్దు ప్రాంతం నుంచి ములుగు జిల్లా, తర్వాత వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పాకాల అభయారణ్యం ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అది ఒకటే పెద్ద పులియా లేకపోతే రెండు వచ్చి దొరుకుతున్నాయని చెప్పి అధికారులు అయితే తలపట్టుకుంటున్నారు. ప్రారంభంలో అయితే పరిశీలించారు. ఇది పెద్దదిగా పేర్కొన్నారు. అయితే సమీపంలో గ్రామస్తులందరికీ మాత్రం గ్రామ పంచాయతీ అధికారులతోని పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒంటరిగా ఎవరు కూడా సంచరించవద్దని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పులిని పట్టుకోవడానికి ట్రాప్ కెమెరాలు, బోర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.